రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జూనియర్ డాక్టర్లకి స్టైఫండ్ సరిపోవట్లేదంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి నేపథ్యం నిరసన కార్యక్రమంలో ఒకవైపు అత్యవసర సేవలు కొనసాగిస్తూనే మరొకవైపు నిరసన కూడా తెలుపుతున్నటువంటి నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు చూడవచ్చు అనంతపూర్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో కూడా భారీ స్థాయిలో వీళ్ళు ఒక టెంటుని ఏర్పాటు చేసి కూడా నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నేపథ్యం ఏకంగా వీళ్ళు స్టైఫండ్ అంశంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేము అడుగుతున్నది 30% అయితే వీళ్ళు ఇస్తామంటున్నది 3%. అక్కడ తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించాలని వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి జూనియర్ డాక్టర్లు ఏం చెప్తారు అసలు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి వాళ్ళు పూర్తిగా ఎందుకంటే ఇన్ని రోజులు కార్యక్రమం కొనసాగుతుంది, వారి డిమాండ్స్ ప్రధానంగా వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటి అసలు చూడాలి, మీరు మొత్తం అంతా సమ్మెకి రాష్ట్ర వ్యాప్త సమ్మెకి వెళ్తున్నటువంటి ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా మా డిమాండ్ వచ్చేసి స్టైపెండ్ పెంచడము. మాకు గత కొన్ని సంవత్సరాలుగా స్టైపెండ్ అనేది పెంచలేదు. మేము 30% హైక్ అనేది అడిగాము. బట్ 15 to 20% ఇచ్చినా మాకు పర్వాలేదు అని కూడా చర్చల్లో చర్చించడం జరిగింది. కానీ వాళ్ళు మరీ దారుణంగా 3% అని చెప్పారు. సో ముఖ్యంగా మేము కేవలం విద్యార్థులం మాత్రమే కాదు, ఓపీలో సర్వీస్ చేస్తాం, ఎమర్జెన్సీస్లో ఉంటారు, వార్డ్స్లో ఉంటారు, పెరిఫరల్ పోస్టింగ్ చుట్టుపక్కల విలేజెస్లో డిఆర్పీ పోస్టింగ్స్కి వెళ్తారు. మరి ఇన్ని చేసినప్పుడు రెస్పాన్సిబుల్గా మేము ఉన్నప్పుడు అలాగే గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్గా స్టైపెండ్ అనేది హైక్ చేయాలి. బట్ అలా జరగడం లేదు. అందుకోసం అని మేము నిరసన చేస్తున్నాం. మీరు చర్చలు జరిపారు, కాకపోతే ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు అంటున్నారు. మీ అజిటేషన్ వల్ల ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే అవకాశం ఉంటుంది, మరియు మరొకసారి ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? చర్చలు కొనసాగుతూనే ఉన్నాయండి. మేము డైరెక్ట్గా ఏం స్ట్రైక్లో దిగలేదు. చాలా చర్చలు జరిగాయి. ఈరోజు కూడా చర్చ జరుగుతూనే ఉంది. బట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అందుకనే మేము నిరసన స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు స్ట్రైక్ చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మీ ఏదైతే డిమాండ్స్ కూడా ఉన్నాయి వాటిని ఖచ్చితంగా నెరవేర్చే క్రమంలో మీరు రాబోయే కాలంలో కూడా మీ స్టెప్స్ ఎలా ఉండబోతుంది? మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ఏం ఆపట్లేదండి. ఎమర్జెన్సీ సర్వీసెస్, క్యాజువాలిటీ సర్వీసెస్ అయితే దానికేమి అది ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. దాంట్లో మాత్రం ఖచ్చితంగా 24/7 డాక్టర్స్ అవైలబుల్గానే ఉంటారు. మేము ఓపీడీ వార్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే దాని నుంచే వచ్చేసి స్ట్రైక్ చేస్తున్నాము. సో ఇది మాత్రం ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ఆపాలని అనుకోవట్లేదు. అలాంటి ప్లాన్ అయితే లేదు. ఈ స్ట్రైక్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చేవరకు. అంటే ఎప్పటిలోగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? అది గవర్నమెంట్ రెస్పాన్స్ బట్టి ఉంటుందండి. సార్ ఏంటి అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నదంటే కొంచెం ఫైనాన్షియల్గా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే మీ డిమాండ్స్ వస్తే డిఫరెంట్, కాబట్టి ఏం చెప్తారు? అంటే మేము ఇప్పుడు స్టైపెండ్ ఇంక్రిమెంట్ చేయమనేది సడన్గా మేము పెట్టింది ఏం కాదు. ప్రతి 2 yearsకి ఒకసారి స్టైపెండ్ ఇంక్రిమెంట్ ఉంటుంది. 7% స్టైపెండ్ ఇంక్రిమెంట్ ఉంటుంది, 15% స్టైపెండ్ ఇంక్రిమెంట్ ఉంటుంది. అది ఇంక్రిమెంట్ జరపలేదు అంతే. ఇప్పుడు మేము ఏదో సడన్గా ఇంక్రిమెంట్ చేయమని కాదు, నార్మల్గా ఉన్న రూల్నే అమలు చేయమనేసి అడుగుతున్నాం అంతే. మేము చేసే నిరసన కూడా ఓన్లీ నాన్ ఎమర్జెన్సీ వర్క్లో ఉన్న డాక్టర్స్ మాత్రమే వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నాము. ఎమర్జెన్సీ వర్క్స్ నుంచి వచ్చి ఏమీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అంటే ఒక డైలీ వచ్చే పేషెంట్కి, ఎమర్జెన్సీ పేషెంట్కి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేకుండానే మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు కూడా గవర్నమెంట్తో మీటింగ్ ఉంది, చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు సానుకూలమైన వాతావరణం రాకపోతే నెక్స్ట్ మీ స్టెప్స్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం అయితే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే మ్యాక్సిమం ఎప్పుడు ఎఫెక్ట్ కాకుండానే ఇట్లానే శాంతియుతంగా నాన్ ఎమర్జెన్సీ వర్క్స్నే కొంచెం బాయ్కాట్ చేస్తూ చేయడానికే చేస్తాం. మేమైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ఎఫెక్ట్ కాకుండానే మా నిరసన వ్యక్తం చేస్తాం. నాన్ మెడికల్ రిక్రూట్మెంట్, మెడికల్ స్టాఫ్ గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరైతే అది మీకు ఎందుకు అభ్యంతరం? యాక్చువల్లీ నాన్ మెడ్ ఎన్ఎంసీని కొన్ని రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, లైక్ పర్సెంటేజ్ అలాంటివి. సో అది కాకుండా ఎక్కువ మంది రిక్రూట్ అవుతున్నారు. ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద ఎండి పీపుల్. అది వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి మీకు? దాని తగ్గ శాలరీ కావచ్చు, లేదంటే పేమెంట్స్ ఎలా ఉంటాయి? మేమైతే మా పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి మా ఫ్యామిలీ టైం అంతా పోయి, ఇట్స్ నాట్ లైక్ వీఆర్ అలోన్. కొంతమంది మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు అయి ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ ఎవ్రీ వన్ సాక్రిఫైస్ ద పర్సనల్ లైఫ్, ఇంకా వాళ్ళ పర్సనల్ టైం కూడా మన పేషెంట్స్కి కానీ.
సర్వీస్కి కానీ ఇస్తున్నాం. మేము ఎక్కువేం అడగట్లేదు. వీఆర్ ఆస్కింగ్ వాట్ వీఆర్ వర్కింగ్ ఫర్. మేము దేనికైతే పని చేస్తున్నాం మేము అంతని ఇవ్వమని అడుగుతున్నాం. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఓకే, అందుకని మా ఈ డిమాండ్ని కొంచెం పూర్తి చేయాలి, అందరి మాట విని కొంచెం పూర్తి చేయాలని గవర్నమెంట్ని మనసారా వేడుకుంటున్నామండి. ఎన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది? రెగ్యులర్గా వచ్చే ఈ యాక్టివిటీస్ కదా, ఇవన్నీ రెగ్యులర్గా జరిగేటివే కదా, ఎన్ని సంవత్సరాలుగా మీకు ఆగిపోయింది? ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి కదా. ఇట్స్ నాట్ జస్ట్ అప్పుడున్నన్ని రేట్స్ ఇప్పుడు ఏమీ లేదు. సో మాకు వచ్చేది సరిపోవట్లేదని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అన్ని ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. అన్ని అప్పుడున్నంత రేట్స్ ఇప్పుడు ఉంటే ఓకే, వీ వుడ్ బి హ్యాపీ. బట్ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పెరిగాయి. వీఆర్ నాట్ సఫిషియంట్ విత్ వాట్ వీఆర్ హ్యావింగ్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అ ఫ్యామిలీ. మోస్ట్ ఆఫ్ మా పేరెంట్స్ అందరూ చాలామంది రిటైర్ అయ్యి ఉంటారు. ఓన్లీ ఎర్నింగ్ బ్రెడ్ మేమే అయి ఉండొచ్చు. సో దానికోసమని మేము పెంచితే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆర్ సెల్స్ అండ్ మా పేరెంట్స్ని కూడా బాగా చూసుకోవచ్చు అన్న చిన్న ఆశతో మేము ఈ రిక్వెస్ట్ పెడుతున్నామండి. ఎక్స్పెన్సెస్ పెరిగాయి అంటున్నారు, మీకు గవర్నమెంట్కి ఉన్న వేరియేషన్ ఏంటి అన్న చెప్పగలరా? మేము అడిగింది 30% అండ్ వాళ్ళు ఇస్తామన్నది 3%. దట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదండి. మేము అన్నీ చూసుకొని వేరే వాళ్ళకి పెంచిన, ఇప్పుడు మన తెలంగాణ కర్ణాటకలో వాళ్ళని కూడా స్ట్రైక్ చేశారు ఈ ఇష్యూస్ పైనే. వెన్ దట్ గవర్నమెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ ఆల్ దిస్, మన గవర్నమెంట్ కూడా కొంచెం ఈ విషయాన్ని కన్సిడర్ చేసుకొని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ అనంతపూర్లో మాత్రం జూనియర్ డాక్టర్ ఏదైతే నిరసన కార్యక్రమం అనేది, ఎందుకంటే ప్రభుత్వం అక్కడ తెలంగాణలో ఇస్తున్నది పాజిటివ్గా స్పందించినటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాజిటివ్గా స్పందించాలనే ఉద్దేశంతోనే మేము ఈ అజిటేషన్ చేస్తున్నాం. అత్యవసర సేవలు అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా రాబోయే కాలంలో మరి ఇప్పటికీ అయితే మాత్రం చర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వంతో. ఇటువంటి సిచ్యువేషన్లో మేము ఒకవైపు నిరసన కార్యక్రమంలో పాల్గొంటూనే ఒక అత్యవసర సేవలు ఏదైతే పేషెంట్లకు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకైతే వైద్య సేవలు అందుతున్నాయి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఏదైతే ఉందో మాకు ఇప్పుడు ఎక్స్పెన్సెస్ బాగా పెరిగినటువంటి నేపథ్యంలోనే మేము ఈ రకమైన డిమాండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకంగా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కదా సానుకూలంగా ఆలోచన చేసి ఖచ్చితంగా మా డిమాండ్లను ఖచ్చితంగా అమలు చేసే విధంగా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.